నితిన్ సాయి చాలా చిన్న ఏజ్లోనే వైస్ కెప్టెన్గా అయ్యారు, టీజీ20 లీగ్కి ఆడుతున్నారు. సో ఎలా ఉంది ఆ ఫీల్, మీరేం చెప్తారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లో ఒక రంగారెడ్డి లాంటి టీంకి ఆడడం చాలా మంచి ఆపర్చునిటీ నాకు. ఇంకా వైస్ కెప్టెన్సీ కూడా మంచిగా అనిపిస్తుంది. అదే తన వెంబడి ఇట్లా ఆయన వెంబడి ఆడడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవడానికి కూడా చాలా దొరుకుతుంది. ఇంకా టీం కూడా బాగా చేస్తుంది, అంత మంచిగా నడుస్తుంది అనిపిస్తుంది. చెప్పండి, చాలా గేమ్లోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే వైస్ కెప్టెన్గా ఎదిగారు. సో మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తున్న డిఫరెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా గతంలో ఆడిన దానికి ఇప్పుడు ఆడుతున్న దానికి? డెఫినెట్లీ ముందు అయితే ఇట్లా లైవ్ మ్యాచెస్ అని రావడం ఏముండదు. సో ప్రెషర్ తక్కువ ఉంటుంది లైవ్ రానప్పుడు, ఇట్లా క్రౌడ్ రానప్పుడు. మేబీ ఇట్లా క్రౌడ్ వచ్చి ఇట్లా లైవ్ వస్తుంది అని తెలిస్తే కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది మన మీద, టీం మీద కొంచెం ఉంటుంది. ఇంకా ఇదే ఇట్లా ఫ్రాంచైజ్ క్రికెట్ కూడా నేను చాలా కొత్త. మామూలుగా ముందు ముష్టాక్ అలీ అవన్నీ ఆడినా కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి టాలెంట్ రావడం, కానీ ఇంకా ప్రతి టీంది డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇంకా వీడియో అనాలిసిస్ కూడా మంచిగా చేయాల్సి వస్తుంది. ఇంకా అదే ప్లానింగ్, ఇంకెక్కువ ప్లానింగ్ ఉండాలి అని ఉంటుంది. ప్లస్ ఇది ఇంకా కాంపిటేటివ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డే మ్యాచ్లా ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది ఆ మ్యాచెస్కి ఇంకా ఇప్పుడు ఈ మ్యాచెస్కి. మీకు ఎట్లా ఉంటుంది అంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు ఇంకా కొత్త థింగ్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా? అదే టీమ్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్లో, ఎందుకంటే కలిసి ఆడితేనే అందరం రిజల్ట్ తేయగలుగుతాం. అదే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఒకరినొకరు తెలుసుకోవడానికి టైం పట్టింది. వన్స్ అందరికీ పరిచయం అయినాక ఇట్ వాజ్ రియలీ ఈజీ హ్యాండ్లింగ్ ఎవ్రీ వన్. ఇంకా అందరినీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంకా ఇలా అలాంటివి ఏమన్నా వస్తే ఒకరి మిస్టేక్ ఒకరు చెప్పడం, అలాంటిది చాలా యూస్ఫుల్ అవుతుంది టీంకి. రైట్, అదే చిన్న ఏజ్లో వైస్ కెప్టెన్ అయిపోయారు అంటే మీరేనే కాదు, ఈ టీజీ20 లీగ్ ద్వారా మీలాంటి చాలా ప్లేయర్ ఇన్ అయిపోయారు గ్రౌండ్లోకి. అంటే మీ ఫ్యామిలీ తరపు నుంచి కానీ మీ గ్రామం తరపు నుంచి కానీ ఎట్లా రెస్పాన్స్ వస్తుందండి మీకు? వాళ్ళు చాలా అంటే ఒక రోల్ మోడల్ లాగా అయిపోయి ఉంటారు ఈ వాటికి. అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు ఇట్లా టీవీలో రావడం ఫస్ట్ టైం కదా. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా కాలనీ వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ బై మ్యాచ్ పెరుగుతున్నాయి యాజ్ వీఆర్ విన్నింగ్. అదే వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలను కూడా ఆడిపోయడం స్టార్ట్ చేస్తారు. సో దే గెటింగ్ ఇన్స్పైర్డ్ బై వాచింగ్ అవర్ మ్యాచెస్. అది చాలా మంచిగా అనిపిస్తుంది. అట్ సేమ్ టైం అది మాకు సపోర్ట్లా ఉంది. వాళ్ళు మా ఎన్నుకున్నారు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎనీ టైం. అదే చాలా మంచి ఫీలింగ్. అట్లా మా ఇంటి వాళ్ళు ఇంకా కాలనీ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఇట్లా చెప్పడం మంచిగా అనిపిస్తుంది.